ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక స్వతంత్ర నిర్ణయాలతో దీకుడుగా వ్యవహరిస్తూ భవిష్యత్తు కోసం దూచుకుపోతున్న లోకేష్ బాబు గారు ఈ జిల్లా ఇసుక మాఫియా మీద మీ దృష్టి పెట్టండి. ఒక్కసారి దృష్టి సారించండి. మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని అబాసుపాలు చేస్తూ ఈ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. దయచేసి కట్టడి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. అంటే 2 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ గ్రామంలో చొచ్చుబడి ఇసుక రౌడీలు యథేచ్ఛగా దాడి చేయడం చాలా ఆశ్చర్యకరానికి సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది సభ్య సమాజాన్ని. చేసినది తప్పు అని అడిగినందుకు అడ్డుకున్నందుకు గ్రామస్తుల మీద దాడి చేశారంటే దీని వెనుక ఎవరున్నారనేది తెలియచెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. అధికారులను లెక్క చేయకుండా జిల్లాలో నాగావళి వంశధార పరివాహక ప్రాంతంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక దోపిడీ అక్రమ రవాణా ఎవరి అండదండలతో అందిస్తున్నారో, ఎవరు అండదండలు కొనసాగుతుందో వ్యక్తులు ఒక్కసారి ఆలోచించండి. ప్రకృతి ఒడిలో చేయి పెట్టినట్టు దీని నుండి జిల్లా ప్రజల భవిష్యత్తులో తీవ్ర నష్టానికి గురి కావాల్సి వస్తుంది. నదీ గమనం మారిపోయి గ్రామాల మీదకు నీరు వస్తుంది. భూగర్భ జలాలు ఇంకిపోయి తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కోవలసి వస్తుంది. ఇంత ప్రమాదం ఎదురుగా కనిపిస్తున్నా లోకేష్ బాబుకి చెడ్డ పేరు వచ్చే విధంగా ఆయన పేరు వాడుకొని రెచ్చిపోతున్న ఇసుకాసుల ఆగడాలు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటే వారికి కూడా అందవలసిన ముడుపులు అందుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. మీకు భవిష్యత్తు కల్పించిన ప్రజల భవిష్యత్తు కావాలా? మీ దోపిడీ కోసం మీ ఆదాయ వాగ్దాలు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. ఇది సిక్కోలు చైతన్యం ప్రజావాణిగా మీకు వినిపిస్తోంది. మీ సిక్కోలు చైతన్యం.